సువార్తీకులైన పునీత యోహాను గారికి నవదిన ప్రార్థనలు. 4వ రోజు. ఈనాటి అంశం: పునీత యోహాను గారు కుమారునిగా బాధ్యత వహించినవారు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. మహిమాన్వితుడైన పునీత యోహాను గారా, యేసు ప్రభువునకు ప్రియమైన శిష్యుడా, క్రీస్తును మరింత అంకిత భావంతో అనుసరించాలనే మా నిబద్ధత యొక్క నూతనీకరణతో ఈ నవదిన ప్రార్థనలు ప్రారంభించున్నట్లు దయచేయండి. మీ మధ్యవర్తిత్వం ద్వారా మేము విశ్వాసమందును మరియు ప్రేమయందును బలపడుదుముగాక. ఓ మహిమాన్వితమైన అపోస్తలుడా, నీ పవిత్రత కారణంగా యేసు చేత ప్రేమించబడి ఆయన వక్షస్థలమును ఆనుకొని ఉన్నారు మరియు యేసు స్థానములో ఆయన పరిశుద్ధ తల్లికి కుమారుడిగా ఇవ్వబడ్డారు. యేసు ప్రభు మరియు మరియమాత పట్ల నాకును అత్యంత భక్తి ప్రేమలను ప్రేరేపించమని మిమ్మును వేడుకొనుచున్నాను. లోక బాధల నుండి శుద్ధి చేయబడిన హృదయంతో నేను కూడా యేసుకు విశ్వాసపాత్రమైన శిష్యునిగా మరియు మరియమాతకు అంకిత భావం గల కుమారునిగా ఈ లోకంలో మరియు శాశ్వతంగా పరలోకంలో ఎల్లప్పుడూ ఐక్యమై ఉండుటకు ప్రభువు నుండి యోగ్యత పొందునట్లు దయచేయండి. ఈరోజు ప్రార్థనా ఉద్దేశం: అన్ని కుటుంబముల కోసం ప్రార్థించుదము. ప్రతి కుటుంబము తమ కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు తమ బాధ్యతలను నెరవేర్చునట్లు ప్రార్థించుదము. పరలోక తండ్రి, మా కుటుంబముల పట్ల మీకున్న శాశ్వతమైన ప్రేమకు మేము కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. కుటుంబ బంధం మరింత బలపడటం ద్వారా జీవితంలో మాకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే బలాన్ని, ఐక్యపరచే ప్రేమను, క్రియలను మార్గనిర్దేశం చేసే జ్ఞానాన్ని మాకు దయచేయండి. కుటుంబంలో ప్రతి ఒక్కరి విజయాలను అందరూ జరుపుకునేలా మరియు కలిసి ఉండటంలోని మాధుర్యాన్ని చవిచూసేలా దీవించండి. మీ పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అపోస్తులైన పునీత యోహాను గారా, మా కొరకు ప్రార్థించండి.